Hi, hello, namaste. Welcome back to my channel Navya's Fun Factory. Hashtag NFL. So this video is all about a week in my life. ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ కిట్టు. ఈరోజు కిట్టుస్ బర్త్డే. ఈరోజు సండే యాక్చువల్లీ. ఈ వీక్ మొత్తం నేను బ్లాగ్ చేశాను. అది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లేకిలాగా చేయకండి. ఓకే. Hi guys, today is Monday. Good morning. టైం 7:30 అవుతుంది. నాకు కాలేజ్ 8:30కి. సో స్నానం చేసేసుకున్నా, జుట్టు వేసుకోవాలి. కొంచెం రెడీ అయిపోయాను. బొట్టు పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళాలి. ఐఎమ్ ఆల్ రెడీ టు గో టు కాలేజ్. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ గైస్. కొంచెం పొద్దున కదా అట్లనే వస్తుంది, కాస్త అయ్యాక సెట్ అవుతుంది. ఓకే, సో ఈరోజు డ్రెస్ కోడ్ బ్లూ అనమాట. ఎందుకంటే అందరం స్టేజ్ మీదకి వెళ్ళి ప్రేయర్ పాడాలి కాబట్టి, ప్రేయర్ సాంగ్. సో అందరూ ఒకటే ఈవెన్గా కనిపించాలి కాబట్టి అందరూ బ్లూ వేసుకొని రమ్మన్నారు. సో యా, దాట్స్ వై ఐఎమ్ వేరింగ్ బ్లూ. ఐల్ షో యూ మై అవుట్ఫిట్. మా కాలేజ్కి ఓన్లీ కుర్తీస్ అలౌడ్ గైస్ అనమాట. సో దాట్స్ వై ఇంత పద్ధతిగా వెళ్తాను నేను. దిస్ ఇస్ మై కాలేజ్ ఐడి కార్డ్. ఫోటో చూడకండి ప్లీజ్, ఇట్స్ నాట్ దట్ గుడ్. ఓకే బాయ్, మీట్ యూ ఇన్ కాలేజ్. స్టేజ్ మీద ఉన్నాం గైస్. మేమందరం ఇప్పుడు ఇక్కడ పాట పాడడానికి వచ్చాము. అదే కాలేజ్ యాంతం పాడడానికి వచ్చాము, కానీ ఇంకా ఎవరు రాలేదు. సో మేము 2 క్లాసెస్ ఉన్నాం ఇక్కడ, డేటా సైన్స్ ఏంటి మమ్మీ ఎవడీడు అండ్ కంప్యూటర్ సైన్స్. ఇద్దరము అందరు బ్లూ వేసుకొని వచ్చారు. చూపిస్తా అందరిని. దిస్ గర్ల్ ఇస్ సాయి సోని, సాయి లయ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వి జస్ట్ కేమ్ టు అవర్ ల్యాబ్. సమోసా పెట్టారని చెప్పి సమోసా పెట్టారు మాకు, కానీ నేను తినలేదు అన్నమాట. ఇప్పుడు తొక్కల సెమినార్ కోసం కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ. దే నో దట్ విల్ నాట్ లిసన్, బట్ స్టిల్ వాంటెడ్లీ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ. కాలేజ్ అయితే అయిపోయింది ఇప్పుడు. మాకు మస్తు అలసిపోయినాము. టైమ్ ఇస్ 3 o'clock. ఇప్పుడు మా గ్యాంగ్ అందరూ వస్తారు. మేమందరం మెట్రో ఎక్కి ఎవరి దారిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. సో యా, ఐమ్ బ్యాక్ హోమ్. మా ఇంటికి రాగానే ఎంత సుకూన్ ఉంటుంది కదా. ఇప్పుడే ఇంటికి వచ్చాను, హ్యాండ్స్ వాష్ చేసుకున్నా, కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. మూడు స్మెల్ నిజంగా గైస్, ఐఎమ్ నాట్ లైయింగ్. మంచి విమ్ స్మెల్ వస్తుంది. కిట్టు ఓన్లీ బుక్స్ ముందే వేసుకొని అలా పడుకుంటున్నాడు అనమాట. హీఈస్ నాట్ లర్నింగ్ ఎనీథింగ్, హీఈస్ నాట్ రీడింగ్ ఎనీథింగ్. చెప్పు పగిలిద్దా? సేపు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత ఐ హ్యావ్ సంథింగ్ టు ఎడిట్. అది మీకు ఈ బ్లాగ్ చూసే ముందే వచ్చేస్తుంది అనుకుంటా. విచ్ కిట్టు బిర్యానీ చేశాడనమాట. సో ఆ బ్లాగ్ తీసాను, ఆ బ్లాగ్ పెడతా. ఐఎమ్ ఫుల్లీ ఎగ్జాస్టెడ్. ఐఎమ్ వ్లాగింగ్ ఆఫ్టర్ అ వైల్. ఇప్పుడు టైం 8:45 అవుతుంది. నేను డిన్నర్ చేసేసినాను. కిట్టు ఇస్ ప్లేయింగ్ డౌన్. ఇంకా ఈరోజు డిన్నర్కి చపాతీ విత్ దాల్, పప్పు. అండ్ ఫుల్ అలసిపోయినాయి. అలా రాగానే ఆ ఎడిటింగ్ మీద కూర్చున్నాను. ఇట్ టుక్ మీ లైక్ 3 hours. నాకు కొంచెం ఈ మధ్యనే ఎడిటింగ్ నేర్చుకుంటున్నా కాబట్టి మెల్లమెల్లగా I have to improve more, but still it is taking time. So yeah, 3 hours పట్టింది దానికి. అండ్ నా వీడియో వచ్చేసింది కూడా. ఇఫ్ యూ డెంట్ చెక్ దట్ వీడియో, కిట్టు బిర్యానీ చేశాడు. ఆ వీడియో నేను మన ఛానల్లోనే ఉంది. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పుడైతే మంచిగా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని కిట్టుకి మ్యాథ్స్ చెప్పేసి పడుకుంటాను అనమాట. సో సీ యూ టుమారో.
వెల్కమ్ టు మై ట్యూస్డే. కిట్టు డ్రైవింగ్ చేస్తున్నాడు, బండి మీద ఉన్నాము. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. రోజు ఇదే రొటీన్ ఉంటుంది గైస్, మీకు బోర్ కొట్టచ్చు, బట్ కొన్ని కీ మూమెంట్స్ మాత్రమే చూపించబోతున్నాను. సో అందుకే కావాలని సేవ్. ఈరోజు ఎందుకో వెదర్ మొత్తం గ్లూమీగా ఉంది. ఐ డోంట్ నో వై, కానీ బాగుంది. ఇలా ఉంటే బాగుండు నేను వచ్చేటప్పుడు కూడా. ఓకే గైస్, మీట్ యూ ఇన్ కాలేజ్. బై బై. సో గైస్, మాకు ఈ పీరియడ్ ఫ్రీ అనమాట. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ పాట పాడతాం. నాకు తెలియదు సార్, నేనేం చేయలేదు. కెమెరా వచ్చి పాడింది, నేను పాడమని కూడా చెప్పలేదు. సో ఇప్పుడు మాకు ఖాళీ పీరియడ్ అనమాట. నాకు లంచ్ తినాలనిపించలేదు. ప్రీతికి ఆకలేస్తుందంటే పెసరెట్లు తినేసాను. ప్రీతికి ఆకలేస్తుందంటే నా పెసరెట్ ఇచ్చా. అంటే దానకన్నా రాలి నేను చూడండి. సో అందుకే ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తినాలనిపిస్తుంది. సో మాకు ఎవ్రీ వీక్ జావా మ్యామ్, పద్మశ్రీ మ్యామ్, షీఈస్ వెరీ స్వీట్ యాక్చువల్లీ. సో ఆమె ఒక యాక్టివిటీ పెట్టారనమాట. ఎవ్రీ వీక్ ఒక 2 స్టూడెంట్స్ గురించి క్లాస్ అందరు మాట్లాడాలనేసి, అండ్ షీల్ గివ్ దెమ్ సంథింగ్. ఈరోజు హర్షీస్ కిసెస్ ఇచ్చింది మ్యామ్. గైస్, ఐఎమ్ బ్యాక్ హోమ్. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసి ఒక గంట పైననే అవుతుంది. ఈరోజు కాలేజ్ 2 o'clockకే అయిపోయింది. సో తొందరగా వచ్చేసాను అనమాట ఇంటికి. ఇంటికి రాగానే చేతులు కాలు కడుక్కొని హైజీనిక్గా ఉండండి గైస్. మీరు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాగానే ఫస్ట్ చేతులు కాలు కడుక్కోవాలన్నమాట. కడుక్కొని తర్వాత తినాలి. ఇలా కిట్టులాగా లేకిలాగా చేయకండి. ఓకే అయితే ఇవాళ కాలేజ్లో ఏమంతా జరగలేదు గైస్. కాలేజ్కి పోయినాము, ఒక 3 periods మాత్రమే అయ్యాయి. మిగతా అన్ని ఖాళీ పీరియడ్స్ ఉండే. పోయినాం, క్యాంటీన్లో కూర్చున్నాం, తిన్నాం, వచ్చినాం, అంతే. సో అందుకే నేను కాలేజ్లో ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు. మమ్మీ చికెన్ చేసింది గైస్, అందుకే ఇంటికి రాగానే తినేసాను అనమాట నేను. గైస్, నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. ఎప్పుడు కలుస్తానో తెలీదు, బట్ షూర్లీ ఐ విల్ మీట్ యూ. బై గైస్, వెల్కమ్ టు మై వెడ్నెస్డే. నేను కిట్టు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. కిట్టు నీడ్ టు గో టు స్కూల్, నేను కాలేజ్కి వెళ్ళాలి. తలస్నానం చేశాను. ఈయనకి కాలేజ్ 8:20 గైస్. 8:30 స్కూల్ 8:30కి, కానీ ఇప్పుడు 8 కూడా కాలేదు. ఇట్స్ 7:55 అంతే. 8:05 లోపల ఉండాలి. ఏం చేస్తారు ఊడుస్తావు అంత జల్లిపోయి. డాడీ ఏం చెప్పావురా? ఏదో బయట తిరుగు. ఓకే, విల్ మీట్ ఇన్ కాలేజ్. బాయ్. హాయ్ గైస్, ఇట్స్ 10:30. మాకు ఇప్పుడు బ్రేక్ అనమాట. ప్రీతి వెంట్ టు గెట్ సమ్ స్నాక్స్ ఏదైనా తెచ్చుకుంటా అనేసి పైసలు తీసుకురావడానికి వెళ్ళింది. రోజుకి ఒకసారి అన్న మేము ఏమంటారు క్యాంటీన్కి పోకపోతే మాకు డే గడవ. కొరదనం బాలేదా? ప్రీతి వచ్చాక క్యాంటీన్కి వెళ్ళాం. గైస్, దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ అస్. మాకు ఇప్పుడు క్లాసెస్ లేవనుకున్నాము, బట్ వీ హ్యావ్ క్లాసెస్. హలో గైస్, ఐఎమ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ కాలేజ్. సో ఇందాకే పాలు వేడి పెట్టుకున్నాం. ఇప్పుడు పాలు గ్లాస్లోకి వస్తాయి తాగాలి. నాకు యాక్చువల్లీ పాలే ఇష్టం గైస్. టీ ఇంకా కాఫీ నేను తాగలేను, నాకు నచ్చదు ఎందుకో. అయినో టీ అన్నది తాగలుగుతాను, కానీ కాఫీ అయితే అస్సలకే తాగలేను. పాలు, పార్లేజీ ఆర్ మై ఈవినింగ్ రొటీన్. ఏంటి ప్రతిసారి నీడెంట్రీ ఏంట్రా అనుకుంటారు అందరూ. తిని మాట్లాడుకుందాం. గైస్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎగ్జైటెడ్ ఫర్ IPL? మీ ఐఎమ్ ఎన్ RCBN. అందుకే ఎల్లో వేసుకుంది. హలో, ఈరోజు కాదు, ఎక్స్క్యూజ్ మీ, ఎల్లుండి.
టుడే ఈజ్ వెడ్నెస్డే గైస్. మ్యాచ్ ఫ్రైడే రోజు ఉంది. ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. ఈసారి కప్ నాదే. సో మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాం అనమాట. కిట్టు ఈజ్ ఆపోజిట్ టు మీ. నేను సిఎస్కేకి ఆపోజిట్ గైస్. ప్లీజ్ సిఎస్కే ఫ్యాన్స్, ఇట్స్ నాట్ అబౌట్ యూ. కానీ వీడికి మా అక్కకి సోనుకి వీళ్ళిద్దరికి సిఎస్కే అంటే ఇష్టం అనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ యాంటీ ఫర్ దెమ్. ఒక 5 ప్లేయర్స్ పేరు చెప్పు ఆర్సీబీ. 5 ప్లేయర్స్ పేరు చెప్పు ఆర్సీబీ. చెప్తున్నా చెప్పని. చెప్పు. విరాట్ కోహ్లీ, సిరాజ్, చహల్ ఉండే అప్పుడు. చేయలే నాకు ఇప్పుడు చెప్పు, కొడతా. ఇంకా చెప్పుకో, నేను చెప్తా. ఇంకా సురేష్ రైనా, రాయుడు, చెల్లెతి. హూ ఇస్ దట్? ఆస్ట్రేలియన్. మాక్స్వెల్. 3 చెప్పింది. మాక్స్వెల్. వీడు కూడా ఏబీ డెబ్లర్స్ ఆడతలే. వాడు అది ఇంజర్డ్. వాడు ఇంజర్డ్. కిట్టు నీకు తెలియదు అని చెప్పా. కొడతా వాడు రిటైర్డ్. గైస్ మన ఆర్సీబీది ఏమంటారు జెర్సీ మారింది చూసారా? సో నేను 22nd రోజు బ్లూ అండ్ రెడ్ వేసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తా గైస్. కావాలంటే కొనుక్కొచ్చుకుంటాను. ఇది మా మమ్మీ ఏంటంటే తిట్టిద్ది. ఇఫ్ యు ఆర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో గైస్. బై. అంతే అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై థర్స్డే. సో ఇప్పుడు టెస్ట్ ఉందన్నమాట మాకు. ఇట్స్ 10 o'clock టెస్ట్ ఉంది. కొంచెం నేర్చుకున్నాము, అదే రాయాలన్నమాట. మామ ఇంకా రాలేదు, వచ్చాక టెస్ట్ స్టార్ట్ అవుతుంది. చూస్తారా అందరు ముఖాలు? టెన్షన్ కాదు, ఎలా కాపీ కొట్టాలని చూస్తున్నారు అందరూ. ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. చూడండి ఎంత ప్రిపేర్ అయి ఉందో. ఇప్పుడు రాసేస్తే మ్యామ్ వచ్చాక ఏం చేస్తావే? ఖాళీ కూర్చుంటావా? వేరే రాసుకొని పేపర్ అయినా నీకు ఎందుకు అవన్నీ? మా ప్రిపరేషన్స్ అనమాట. నేను చాలా మంచిదాన్ని గైస్, నేను చూడకుండా రాస్తున్నాను. మమ్మీ చూసావా? నేను చూడకుండా రాస్తున్నాను. ఓకే గైస్, విల్ మీట్ ఆఫ్టర్ ద టెస్ట్. బాయ్. హాయ్ గైస్. సో ఇక్కడ మేము చైర్స్ అన్నీ రౌండ్గా అరేంజ్ చేసామన్నమాట. మా సీనియర్స్కి మా మ్యామ్ ఫేర్వెల్ ఇస్తుంది. సో అందుకే ఇలా రౌండ్గా అరేంజ్ చేసాము. చూపిస్తాం. ఇలా రౌండ్ అరేంజ్ చేసినాం. బెంచెస్ అన్నీ అటు సైడ్ పెట్టాము. ఇక్కడ కొన్ని బెంచెస్, ఇక్కడ కొన్ని బెంచెస్. అవన్నీ మా బ్యాగ్స్, ప్లీజ్ డోంట్ మైండ్. ఇక్కడ ఆర్టిస్ట్ ఆర్ డ్రాయింగ్. మ్యామ్ టామ్ అండ్ జెర్రీ ఏమన్నది అనమాట బోర్డ్ మీద. సో వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు దాకా చేశాను. నేను ఓన్లీ మాట్లాడుతున్నాను అనుకోకండి. చేసి ఇక్కడికి వచ్చాను. సో యా, more artists came onto the board. What are you drawing, Aarti? Shinchan. Ikkada Tom. One hole. Stephanie, once remove your hand. Tom, halfway there. So you can add. పైన డెకరేషన్ వేస్తారు, కనిపిస్తలేదు అనుకుంటా. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని నాకు కూడా తెలియదు. ముగ్గురికి ఆకలిస్తుంది గైస్. మేము తింటాం ఇప్పుడు, అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ. మాకు వచ్చు కానీ మాకు అక్కడ ప్లేస్ ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మాకు వచ్చు కానీ మాకు అక్కడ ప్లేస్ యా, అందుకే. లేదంటే మేమే ఫస్ట్ వేసేటోళ్ళం. టామ్ అండ్ జెర్రీ, ఇట్స్ సో గుడ్. ఆ పైన డిజైన్ ప్రత్యూష గీసింది గైస్. హాయ్. అక్కడ డోరెమోన్ ఉంది కదా, డోరెమోన్ ప్రీతి గీసింది.
షిన్చాన్ అండ్ షిన్చాన్స్ మామ్ ఆర్టీ ఈస్ డూయింగ్ ఇట్. ఇక్కడ వెల్కమ్ టు అని రాసేది జాన్వి అండ్ శ్రియా. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గైస్, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. చాలా కష్టపడి వేసారు అందరూ. శ్రేయ కారం, అదేంటది, కరేపాకు కారమా, కాకరకాయ కారం తెచ్చింది, చాలా బాగుంది. హలో గైస్, ఐఎమ్ హోమ్ ఫైనలీ హ్యావింగ్ సమోసా. ఆకలి వేస్తుండే గైస్ వచ్చేటప్పుడు, అంటే ఆకలి ఏమీ వేస్తలేదు అనుకోండి, బట్ తినాలనిపిస్తుండే ఏదో ఒకటి కొంచెం ఇట్లా పఫ్ లాగా ఏదన్నా. వచ్చేటప్పుడు మాకు అక్కడ స్వీట్ షాప్ ఉంటుంది అనమాట, అక్కడ మంచి సమోసాస్ దొరుకుతాయి కాబట్టి తెచ్చుకున్నాను. ఎగ్జాక్ట్ నా దగ్గర 15 రూపీస్ ఉండేవి, 14 రూపీస్ ఏమో సమోసా, ఇంకా 1 రూపీ కిట్టుకి ఇచ్చా. ఉంచుకోరా, కొనుక్కో, జాగ్రత్తగా వాడుకో, ఓకే, జాగ్రత్తగా వాడుకో, అతిగా ఎక్కువ ఖర్చు పెట్టకు. హాయ్ గైస్, ఐఎమ్ ఇన్ కాలేజ్. వెల్కమ్ టు మై ఫ్రైడే. ఈరోజు యాక్చువల్లీ కిట్టుకి ఏమైనా తీసుకొద్దామని వెళ్దాం అనుకుంటున్నా గైస్, కానీ మాకు కాలేజ్ 3 o'clock వరకు అని చెప్తున్నారు. ఐ డోంట్ నో. కిట్టు బర్త్డే ఉంది 24th, సో దాట్స్ వై ఐఎమ్ ప్లానింగ్ టు గో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హలో. పెద్ద దయ్యం, సెకండ్ దయ్యం, థర్డ్ దయ్యం, దేవుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? దేవుడు పిల్లలు అనలేదు ఇంకా. సో యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. మళ్ళీ కలుస్తాం. ఇక్కడ మా శ్రేయ విజ్ఞాన ప్రదర్శనలు చేస్తుంది, మీరు కూడా చూడండి. ఎవ్వరు అడగలే ఆమెని దంశలట్స్ ఆడమని, ఆమెనే ఆడుతుంది అందరితో. ఏంది అంతేనా? ఇది చూడు, గాంధీ అంట. క్రికెట్ MS ధోని జెర్సీ. ఏంటి ఈ గ్యాప్ లో నువ్వు చేంజ్ చేసేసినావు కూడానా సినిమా పేరు? అనుకుంటున్నావు శ్రీగా, ఇక్కడ వచ్చి ఏంది ఒకసారి మళ్ళీ అయ్యావా ప్లీజ్? కటింగ్ అంబాజీపేట. ఏంటి ఉప్పెనా? ఇట్లాంట క్రేజీ జాని. గైస్, నేను ఎందుకు ఇంత మెల్లిగా మాట్లాడుతున్నా అంటే, ఎల్లుండి కిట్టు బర్త్డే ఆన్ సండే 24th March. టుడే ఇస్ 22nd, సో ఫ్రైడే. సో యా, నేను కిట్టుకి ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. ఐ విల్ షో యూ. చూసారు కదా, డోర్ లాక్ వేసాను. యా, వాడు ముందు రూమ్లో ఉన్నాడు. ఐ విల్ షో యూ వాట్స్ ద గిఫ్ట్. కిట్టువే తీసుకొచ్చాడు యాక్చువల్లీ నన్ను కాలేజ్ నుంచి అంటే ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కిట్టువే తీసుకొచ్చాడు. అందుకే ఇలా కప్పేసాను అనమాట. ఇలా కప్పేసి ఎక్కాను. అది ఎక్కడ సౌండ్ వస్తుందని మస్తు భయమైండే నాకు. సో యా, దిస్ ఈస్ ద గిఫ్ట్. లెట్స్ సీ హిజ్ రియాక్షన్. ఆ రియాక్షన్ కోసం నేను కూడా చాలా 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 ఎదురు చూస్తున్నాను. ఈ గిఫ్ట్ని ఎక్కడో ఒక దగ్గర దాపెట్టాలి, ఎందుకంటే కిట్టు ఏదో ఒకటి తీసుకోవడానికి, పెన్ను, పేపర్ ఏదైనా తీసుకోవడానికి నా బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. సో దీన్ని ఒక దగ్గర దాపెట్టాలి. ఐఎమ్ ప్లానింగ్ టు కీప్ ఇట్ అండర్ ద బెడ్. అదే బెటర్ అనుకుంటున్నాను నేను. ఓకే, బెడ్ అదొకటే ఆప్షన్ ఉంది. యాక్చువల్లీ మీరు సోను బర్త్డే అప్పుడు చూసిన, నేను సోనుకి గిఫ్ట్ ఇచ్చాను, అది కూడా బెడ్ కిందనే పెట్టాను అనమాట. గైస్, దిస్ ఈస్ ద గిఫ్ట్. గెస్ చేయండి ఏంటిదో. మేబీ ఈ వ్లాగ్ ఇంకా షార్ట్ రెండు ఒకటేసారి రావచ్చు. అండ్ దీన్ని మనము భద్రంగా బెడ్ కింద దాటాము. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. లోపలికి పెడతాను దీన్ని, కొంచెం బయట కనిపిస్తుంది. సో యా, అక్కడ ఉందన్నమాట గిఫ్ట్. నా పర్చేస్ అవన్నీ అయిపోగా 10 రూపీస్ మిగిలింది. దీంతో ఒక చాక్లెట్ కొనుక్కుందాం.
ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను అవన్నీ నేను షార్ట్స్లో చెప్తాను. సో స్టే ట్యూన్ గైస్. సో ఈరోజు చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇట్, బట్ ఒకవేళ చూడకపోయినా చూసి మా ఆర్సీబీని గెలిపించండి, సపోర్ట్ చేయండి. ఐఎమ్ ఆర్సీబీ ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరు లైక్ చేయండి. సూపర్ ఎక్సైటెడ్. 7:30 ఎప్పుడెప్పుడు అయిద్దా అని చాలా ఎదురు చూస్తాను. ద మ్యాచ్ జస్ట్ స్టార్టెడ్. మన ఆర్సీబీ వన్ ద టాస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దే చూస్ బ్యాటింగ్. సో there's FAF du Plessis, who is the captain of our RCB. సో గైస్ వెనకాలేమో మ్యాచ్ నడుస్తుంది అండ్ మా మమ్మీ ఇక్కడ ఏం చేస్తుందో గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేయలేక నేను చూపించేస్తాను. చడా చికెన్ బా స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, కానీ ఇంకా అది ఉడకలేదు. గైస్ ఇప్పుడే కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆ బాధతో నేను చికెన్ తింటున్నాను. బాధ వచ్చిన ఆనందం వచ్చిన చికెన్ తింటా గైస్, అందుకే బాధతో చికెన్ తింటున్నాను. ఇట్స్ ఓకే, మనకి ఇంకా బౌలింగ్ ఉంది, బట్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్స్ ఓకే, ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, గేమ్ ఎలా అయినా మారవచ్చు. సో హ్యావ్ హోప్. హే గైస్, సో దాట్స్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. చెప్పినట్టు మన ఆర్సీబీ ఓడిపోయింది, బట్ ఇట్స్ ఓకే, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, చూద్దాము ఏమవుతుందో. సో టుడే ఇస్ సండే. నిన్న సాటర్డే ఇంకేం చేయలేదు, నిన్న మొత్తం ఖాళీ ఉండే. సో అందుకే ఏం బ్లాగ్ చేయలేదు. టుడే ఇస్ సండే, కిట్టూస్ బర్త్డే. సో యా, మేము సాయంత్రం బయటకు వెళ్తున్నాము. ఆల్రెడీ కిట్టుకి గిఫ్ట్ ఇచ్చేసినాను, ఆ షార్ట్ కూడా పోస్ట్ చేస్తాను. And yeah, that's it for this vlog guys. If you like this video, please like, share, comment and subscribe to my channel Navya's Fun Factory #NFF. Tata, bye bye.